సక్సెస్ ను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. అదే పరాజయాన్ని మాత్రం పక్కవారి మీదకు తోసేస్తుంటారు. సహజంగా ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ లో అత్యధిక శాతం హీరోకు దక్కుతుంది. ఆ తర్వాత దర్శకుడికి, చివరకు నిర్మాతకు. కానీ చిత్రంగా సినిమా ఫెయిల్ అయితే అత్యధికంగా నష్టపోయేది మాత్రం నిర్మాతే. మంచి కథను ఎంచుకున్నా, దానికి తగ్గ తారాగణాన్ని తీసుకున్నా, దర్శకుడు దానికి సరిగా టేకిల్ చేయకపోతే పరాజయం తప్పదు. నిర్మాత కోట్లు ఖర్చు పెట్టినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ విషయంలో అదే జరిగింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి వచ్చిన సినిమా గురించి ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకనే సందేహం కొందరికి రావచ్చు. దానికి కారణం ఈ చిత్ర కథకుడు, ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన వ్యాఖ్యలు. గేమ్ చేంజర్ కథను కార్తిక్ సుబ్బరాజే ఇచ్చాడు. ఈ విషయాన్ని మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ పదే పదే చెప్పారు. శంకర్ శిష్యుడైన కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాత కూడా. అతను తన తొలి చిత్రం పిజ్జాతోని అందర్నీ ఆకట్టుకున్నాడు. అలానే రెండో సినిమా జిగర్ తాండాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ లాంటి వాడు సైతం పిలిచి పెటా మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారు. అలాంటి కార్తిక్ సుబ్బరాజు తన గురువు శంకర్కో ఓ కథ ఇచ్చాడంటే అది ఎంత గొప్పగా ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత ఇంత పాత చింతకాయ పచ్చడి లాంటి కథను శంకర్ వండి వార్చాడేమిటి అని విమర్శించారు. గేమ్ చేంజర్ పరాజయం తర్వాత తొలిసారి కార్తిక్ సుబ్బరాజ్ తన గళాన్ని విప్పాడు. నిజానికి ఆ సినిమాకు బేసిక్ పాయింట్ మాత్రమే తనదని చెప్పారు. ఓ ఐఏఎస్ అధికారి కొన్ని కారణాల వల్ల రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందనే అంశాన్ని మాత్రమే తను శంకర్కు చెప్పారని, అది నచ్చి ఆయన సినిమాగా మలచడానికి ఆసక్తి చూపించారని అన్నాడు. అయితే తన పాయింట్ ను శంకర్ దగ్గర ఉండే బృందం సినిమాగా డెవలప్ చేసింది. ఆ క్రమంలో అది కాస్త బలహీన పడిపోయిందని వ్యాఖ్యానించాడు. మొత్తం మీద గేమ్ చేంజర్ పరాజయంతో తనకు అస్సలు సంబంధం లేదని కార్తిక్ సుబ్బరాజ్ చెప్పకనే చెప్పేశాడు. ఇదిలా ఉంటే కార్తిక్ సుబ్బరాజ్ తాజా చిత్రం రెట్రో మే 1న జనం ముందుకు రాబోతోంది. సూర్య, పూజా హెగ్డే ఇందులో జంటగా నటించారు. మరి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.